ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మే నెల పెన్షన్ల కోసం 3,500 కోట్లు విడుదల. మొదట వీరికి మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం దళిత బంధు, రైతు బంధు, రైతు రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య లక్ష్మి బీమా పెంపు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, ఇలా ఎన్నో విధాలుగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు పైన కీలక సూచనలు అయితే చేయడం అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు, 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలకు పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నట్లు తెలుస్తుంది. మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దీని పెంపు ఏ విధంగా ఉంటుంది అనే దాని పట్ల కీలక సూచనలు చేయబోతా ఉంది. ఈ మే నెలలో మాత్రం 2,016, 4,016 రూపాయల పంపిణీ కార్యక్రమం యథావిధిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దానికోసం 3,500 కోట్ల వరకు బడ్జెట్ విడుదల చేయాల్సిందని ఊహాగానాలు అయితే రావడం జరుగుతుంది. మరి మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పడ్డాయో ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేయండి.